సరే ఇప్పుడు సరే వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చారు మీ మీద ఈ లైంగిక కేసు అని చెప్పేసి. ఉమ్. అది కేసు కాలేదు. తర్వాత వచ్చి వీళ్ళు ఇక్కడ మాట్లాడారు. కానీ ఈనాడు వీళ్ళ మాటలను కొంతమంది నమ్ముతున్నారు. ఇదే వాస్తవం అనుకుంటున్నారు. అనుకోని దీని విధంగా మీ మీద అయితే ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే అందరికీ ఏర్పడుతుంది కొంతమందికి. అంటే దీన్ని రిసీవ్ చేసుకునే కొంతమంది ఉన్నారు. మరి అప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది కదా. అట్లా కాదు. అట్లా ఒక మాట ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా దేవుడు ఎందుకు అలవ్ చేస్తాడంటే, సరైన ఆలోచన ధోరణి కలిగిన జ్ఞానులు ఎంతమంది ఉన్నారో తేల్చడానికి. ఓకే, అదొక పరీక్ష అంటారు. పరీక్ష. అసలు న్యాయంగా సరైన సబబు ఆలోచన ధోరణితో న్యాయాలు నిర్ణయించగలిగే మేధావులు జ్ఞానులు ఎంతమంది ఉన్నారో పరీక్షించడానికి. ఇలాంటి సందర్భాలు నిగ్గుదేలుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, ఆ అమ్మాయి ఇంటర్వ్యూ అది పెట్టి, ఆ కింద ఎవరో ఒక నాకు అపరిచితుడు ఒక కామెంట్ పెట్టాడు. ఆ అమ్మాయి చెబుతున్న మాటలు చూస్తుంటది నిజంగా లేదు, నిజంలాగా లేదు. ఆమెకు ఎవరో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడినట్టు మాట్లాడుతుంది. ఆమె కంఠంలో ముఖంలో భయం కూడా కనపడుతుంది. ఇదంతా వాస్తవం లాగా లేదు, ఇది నేర్పించినట్టుందని ఎవరో ఒకతను అపరిచితుడు. అటువంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. ఎవరైతే న్యాయంగా ఆలోచించి ఆధారాలు ఉంటేనే నేను నమ్ముతాను, ఆధారాలు లేకపోతే నేను నమ్మను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే నా దృష్టికి మానవ జనాభా. ఓకే, ఆధారాలు లేకపోయినా ఎవరు అన్నారు కనుక నమ్మేస్తాను అన్న వాళ్ళందరూ నా దృష్టికి కుక్కల జనాభా. దే ఆర్ యానిమల్స్ ఫర్ మీ. అసలు మనుషుల కింద నేను లెక్కనే పెట్టను అసలు.